రేణుకా ఎల్లమ్మ ఫిలిమ్స్ నిర్మాతలు రఘురామ్ గారు, చెల్లపల్లి విఠల్ గౌడ్, సుభాష్ దేశపాండే, ఈ ముగ్గురు నిర్మాతలు కలిసి యజ్ఞ అనే చిత్రాన్ని చిత్తజల్లు ప్రసాద్ గారి దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రాన్ని నేను అండ్ సాయి వెంకట్ గారే క్లాప్ పెట్టాను. దాదాపుగా నేను మా చిత్తజల్లు ప్రసాద్ గారి సినిమాలో 10 సినిమాలు క్లాప్ కొట్టుంటారు. ఇప్పటికీ దాదాపుగా అన్ని సినిమాలు రిలీజ్కి వస్తున్నాయి, రిలీజ్ అవుతా ఉన్నాయి. ముందుగా ప్రసాద్ గారికి ఆల్ ద బెస్ట్. ప్రసాద్ గారు కష్టపడి సినిమాలను నిర్మిస్తూ కొత్త నిర్మాతలను కూడా ప్రోత్సహిస్తూ సినిమా తీస్తా ఉన్నాం. మా మెదక్ జిల్లాలోనే తీసినట్టు సాంగ్స్ అన్ని చాలా బాగా ఉన్నాయి, బాగా చేశారు సాంగ్స్ కూడా. దానికి మా విఠల్ గారు, దేశపాండే గారు బాగా సపోర్ట్ చేశారు. దానికి లక్ష్మణ సాయి గారు సూపర్ మ్యూజిక్, చాలా బాగా ఇచ్చా బై సార్. లక్ష్మణ సాయి గారు నాకు చాలా ఓల్డ్ మిత్రుడు. నా మొదటి సినిమా అప్పుడు అల్లరి పిల్లం సినిమా, శివాజీ రాజా, అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ వారు. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. కాకపోతే ఈ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే స్టార్ కలిసి రావాలి, పెద్ద హిట్ కావాలి. అప్పుడే టెక్నీషియన్ ఎంత బాగా ఉన్నా కొన్ని పరిస్థితులలో బ్యాడ్ డేస్ నడుస్తూ ఉంటాయి. కానీ ఈ సినిమాతో లక్ష్మణ సాయికి పెద్ద సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా బ్రదర్. ఎందుకంటే నువ్వు కసిగా మీ రీ రికార్డింగ్ కానీ సాంగ్స్ కానీ బాగా చేసావు. నీ మ్యూజిక్ మాత్రం 100 మార్క్స్ ఇవ్వచ్చు ఈ సినిమాలో, చాలా బాగా ఉంది. అలాగే ఇందులో హీరోయిన్ గోవా తెలుసు నాకు, గోవా జ్యోతి గారు మంచి పర్ఫార్మెన్స్. అలాగే హీరో శివనాయుడు ఎక్కడున్నాడు, శివనాయుడు బాగా చేశారు. ఆమె అంటే మంచి దయ్యం యాక్టింగ్ కూడా బాగానే ఉంది. జ్యోతిది కొత్త అమ్మాయి అయినా చాలా బాగా చేసింది. ఎందుకంటే దర్శకుడు చాలా ఓల్డ్ దర్శకుడు కాబట్టి బాగా చేయించుకోగలిగాడు. ఇందులో చేసిన ఆర్టిస్టులు అందరూ విలన్స్ కానీ వాళ్ళు అందరూ చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఈ పబ్లిసిటీ పరంగా దీన్ని బాగా మంచి పబ్లిసిటీ ఇచ్చి ప్రసాద్ గారు దీన్ని బాగా మంచి థియేటర్స్ సెలెక్ట్ చేసుకుని సినిమా రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మా బసిరెడ్డి అన్న మరి తొందరగానే వెళ్ళిపోయిండు. అదే తొందరగా ఎందుకు వెళ్ళిపోయాడు? బసిరెడ్డి అన్న సహకారం కూడా తీసుకోవాలి మనము. ఎందుకంటే రేపు ఈ మధ్య కాలంలో ఏంటంటే థియేటర్లకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. మనం ఖచ్చితంగా ఈ సినిమాకు మాత్రం తప్పకుండా ప్రసాద్ గారు నీకు 100% మీ ఎన్ని థియేటర్లు కావాలని అడగండి, డెఫినెట్ గా ఇప్పిస్తాను నేను. ఎందుకంటే ఎవరు ఉన్నా లేకపోయినా మనం భయపడేది లేదు. సినిమా చేద్దాం. సినిమా రిలీజ్ అయిందంటే ప్రేక్షకులే వస్తారు. సినిమా బాగుందంటే అదే హిట్ అవుతుంది. కథను నమ్ముకొని సినిమాలు చేస్తా ఉన్నారు ఇండస్ట్రీలో చాలా మంది. కథ బాగుంటే హీరోయిన్స్ కూడా చూడరు, కొత్త వాళ్ళ పాత వాళ్ళ కూడా చూడరు. పెద్ద సినిమాలు కూడా కథ బాగలేకపోతే చాలా సినిమాలు ఫ్లాప్ అయినా మనం చూస్తా ఉన్నాం. అదే కొత్త ఆర్టిస్టులైనా కథ బాగుంటే సూపర్ హిట్స్ అయినా కూడా మనం ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం. కాబట్టి కథను నమ్ముకొని పనిచేసిన ఏ నిర్మాతకైనా, ఏ డైరెక్టర్కైనా, ఏ ఆర్టిస్ట్కైనా తప్పకుండా లైఫ్ ఉంటుంది. వాళ్ళకు మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం పనిని నమ్ముకొని పనిచేస్తే ఏదైనా సక్సెస్ అవుతుంది. సినిమాను ప్రేమించి సినిమాను తీసే వ్యక్తులకు తప్పకుండా సక్సెస్ వస్తుంది, రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. అలాంటి వాళ్ళను ప్రేక్షకులు కూడా ఆదరించాలి. సినిమానే ఒక లైఫ్ గా, ప్రసాద్ గారు అయితే సినిమానే లైఫ్, మొత్తం ఏజ్ అయిపోతుంది కదా. ఎక్కడో మద్రాస్ నుంచి స్టార్ట్ అయింది ఆయన లైఫ్. ఇప్పుడు ఇక్కడ కూడా రెగ్యులర్ గా ఇప్పుడు కూడా మూడు సినిమాలు ఉన్నాయి చేతిలో, అంతేనా? 3 సినిమాలు జరుగుతూ ఉన్నాయి. ఎస్, నాకు తెలుసు కదా అన్ని. ఈ 3 సినిమాలు నడుస్తున్నాక మొన్న 2 సినిమాలు మళ్ళీ స్టార్ట్ చేసిండు. అంటే ఒక ధైర్యం, నేను చేయగలుగుతాను మని. అలా అని ఏ సినిమా కూడా ఆగట్లేదు. ప్రతి సినిమా రిలీజ్ అవుతా ఉన్నాయి. వాటన్నిటికీ మేమే సపోర్ట్ గా ఉంటున్నాం. ఆయన మా ఛాంబర్ మెంబరే, ఈ నిర్మాత కూడా మా ఛాంబర్ మెంబరే, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ మెంబరే. వీళ్ళిద్దరు కూడా మా మెంబర్లే. తప్పకుండా ఇలాంటి సినిమాలకు
నాకు నిజంగా ఈ రోజు బాగా జ్వరము నాకు కూర్చాడుతున్నది, నేను రానంటే ఎట్టి పరిస్థితులు నువ్వు రాకపోతే బాగుండదు అంటే నాకు కూడా మనసులో ఏదో ఉంది. డెఫినెట్ గా వీళ్ళకి మనం సపోర్ట్ చేయాలి, మా ద్వారా ఎంతో కొంత సపోర్ట్ గా ఉంటుంది తప్ప ఇంకా మించి ఏముండదు. కాబట్టి మనం వెళ్ళాలి, డెఫినెట్ గా వాళ్ళని ఆశీర్వదించాలని రావడం జరిగింది. ఈ సినిమా ఒక పెద్ద హిట్ అయి మా విఠల్ కు అండ్ దేశపాండే గారికి పెద్ద డబ్బులు వచ్చి మళ్ళీ ఇంకా 10 సినిమాలు తీయాలని నేను మర్చిపోతా కోరుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళిద్దరు చెరో బ్యానర్ కూడా తీసినారు, ఫ్యూచర్ లో చెరొక సినిమా తీసే ఆలోచనలో కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి మంచి డబ్బులు వస్తే ఇంకా బాగా సినిమా చేస్తారు. ఒక సినిమా చేస్తే దాదాపు ఒక 200 మంది కార్మికులకు ఉపాధి లభిస్తుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి నిర్మాతలను ఎంకరేజ్ చేయాలి. మేము కూడా అందుకే ఇలాంటి నిర్మాతలను వెల్కమ్ చెప్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. ఈ సినిమా కూడా ప్రేక్షకులు బాగా ఆదరించాలి. అలాగే మా మీడియా మిత్రులు కూడా ఈ సినిమా బాగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అందరికీ థ్యాంక్ చెప్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ఇంకోటి మా సాయి వెంకట్ ఎంత పని ఉన్నా మా ఇద్దరం ఏ సినిమా ఉన్నా ఎంత దూరం అయినా పర్వాలేదు, ఓన్ గా కార్లు వేసుకొని వెళ్ళి వాళ్ళ ఫంక్షన్స్ అటెండ్ చేసి వాళ్ళ క్లాపులు కొట్టి వాళ్ళకి ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటాము. మా సాయి కూడా అలాగే నాలాగా ఆయన త్వరలోనే ఒక మంచి సినిమా రిలీజ్ కాబోతా ఉంది, జయ హో రామానుజ. వారికి కూడా ఒక పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా, ఎందుకంటే దాన్ని ఆయన కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకొని సినిమాని చేస్తా ఉన్నాడు. తప్పకుండా ఆ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా ఒక సినిమా చేస్తున్నాను, దీక్ష. అది కూడా కంప్లీట్ అయింది. ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉంది, నాది కూడా ఒక నెక్స్ట్ మంత్ రాబోతా ఉంది. నేను దాని డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. దీక్ష అని ఒక టైటిల్ పెట్టి సినిమా చేస్తాను. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ. నమస్కారం మీడియా వారికి, పత్రికా వారికి, పత్రికా ఫోటోగ్రాఫర్స్, వచ్చేసిన ముఖ్య అతిథులందరికీ నమస్సుమాంజలి. యజ్ఞ అనే సినిమా ఈరోజు ట్రైలర్, టీజర్, సాంగ్స్ లాంచ్ అయింది. యజ్ఞ అనే సినిమాని పేరుతో పాటే యజ్ఞం లాగా చేశారు సినిమా ప్రసాద్ గారు. మరి తోడైనారు ప్రొడ్యూసర్ విఠల్ గౌడ్ గారు అండ్ సుభాష్ దొర అండ్ రఘురామ్ గారు నిర్మాతలుగా మరి సినిమాని యజ్ఞం చేస్తూ యజ్ఞ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. గ్రేట్ ముగ్గురు ప్రొడ్యూసర్స్ బ్యాక్ బోన్ గా ఉండి లాస్ట్ టైం ఫంక్షన్ కి చాలా తేడా ఉంది. లాస్ట్ టైం ఫంక్షన్ కి ఈ ఫంక్షన్ చాలా మెచ్యూరిటీగా ఉంది. అంటే విఠల్ గౌడ్ ఇన్వాల్వ్మెంట్ పెరిగిపోయింది, దొర బ్యాక్గ్రౌండ్ పెరిగిపోయింది. సో నాకు ఈసారి, పోయినసారి నేను కొద్దిగా బాధపడ్డా, బట్ ఈసారి హై క్వాలిటీ ఫంక్షన్ చేశారు, చాలా బాగుంది, నీట్ గా చేశారు. ఇట్స్ అ గుడ్. సాంగ్స్ కానీ పిక్చరేషన్ లో కూడా లాస్ట్ టైం కి ఇప్పటికి చాలా తేడా ఉంది. అంటే ఉన్నతాన్ని చూపించే విధానం తేడా ఉంటుంది. ఆ విధానంలో ఈరోజు సాంగ్స్ చూసినప్పుడు కానీ, పిక్చరేషన్ కానీ, అండ్ టైటిల్ ఫైట్స్ కానీ, అండ్ మ్యూజిక్ ని కానీ ఎస్టాబ్లిష్ చేసే విధానం ఈరోజు యజ్ఞ అనే సినిమా బెస్ట్ సినిమా అనేలాగా ఈరోజు ట్రైలర్ చూసాం, సాంగ్ చూసాం. ముఖ్యంగా ఈనాటి ముఖ్య అతిథి మా బ్రదర్ ప్రతాప్ రామకృష్ణ గౌడ్ గారు ముఖ్య అతిథిగా ఈరోజు లాంచ్ చేయడం. మేము అన్నతో పాటు దాదాపు నేను అనుకుంటే ఒక 600-700 సినిమాల్ని మేము తెలుగు సినీ పరిశ్రమలో ప్రారంభించడమే కాక ఆడియో ఫంక్షన్లకు వెళ్ళి ప్రమోషన్ కి బ్యాక్ బోన్ గా ఉండి సినిమా రిలీజ్ కి కూడా బ్యాక్ బోన్ గా ఉన్నాం. ముఖ్యంగా బ్రదర్ ఇప్పుడు మాట్లాడుతూ 100 థియేటర్లు 200 థియేటర్లు ప్రాబ్లం అది కాదన్న. మనం నిరహార దీక్షలు చేసినాము, యుఎఫ్ఓ క్యూబ్ ప్రాబ్లం అన్న. మనకు 200 థియేటర్లు ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు, వాటి 30 లక్షల రూపాయలు కట్టాలి. 30 లక్షల రూపాయలు ఎవరు ప్రొడ్యూసర్ కట్టమంటారు. సో మనం 200 థియేటర్ రిలీజ్ చేసుకోవాలని ఉన్నా మనం చేసిన నిరహార దీక్షలు మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి, ఉద్యమాలు మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం చేస్తే 12,000 నుంచి ఇప్పుడు అదే 12,000 ఉందన్న. ఈరోజు ఒక ప్రొడ్యూసర్ నలిగిపోతానికి మేజర్ డిజిటల్ మాఫియా. ఆ డిజిటల్ మాఫియా వల్లనే ఈరోజు మనకి ఇబ్బంది అవుతుంది. థియేటర్స్ ఉంటున్నాయి, ఎందుకంటే
సినిమాలు లేక థియేటర్లు మూసేస్తున్నారు ఇప్పుడు అన్న. సినిమాలు లేక థియేటర్లు మూసేస్తున్నారు. పెద్ద సినిమాలకి అది కూడా హిట్, మార్నింగ్ షో హిట్ అంటే తప్ప మ్యాట్నీకి జనం లేరు. మ్యాట్నీకి కూడా థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి. కారణం ఏంటంటే ఒక పెద్ద సినిమా చూస్తానికే చాలా ఇబ్బంది పడుతున్నారు. పెద్ద సినిమా కూడా చిన్న టాక్ వస్తే జనం వస్తలేరు. అలాగే ఒక చిన్న సినిమా, ఎవరు తెలియని సినిమా హిట్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఈ మధ్యన ప్రేమలని, బలగమని, ముంజమల్ బాయ్స్, వాడు కూడా తెలియదు అసలు. ఆ హీరో నీలాగే ఉంటాడు, మా ప్రసాద్ లాగా ఉంటాడు హీరో. బ్లాక్ బస్టర్ హిట్ అది. చూసిరా సినిమా? సో అలాగా కంటెంట్ కావాలంటున్నారు తెలుగు ప్రేక్షకులు. పెద్ద హీరో కాదు, మాకు సినిమాని 2 గంటలు కూర్చోబెట్టి బోర్ లేకుండా ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మేము చూస్తాం సినిమా అనేది తెలుగు ప్రేక్షకుల మైండ్ మారిపోయింది. ఎందుకంటే ఓటీటీ ఎప్పుడైతే వచ్చిందో థియేటర్కి జనం వచ్చే పరిస్థితి తగ్గిపోయింది. సో ఈ రోజు కంటెంటే కావాలి, హీరో కాదు. స్టార్ హీరో అనేది లేదు ఇప్పుడు. అలాగే ఈ యజ్ఞ సినిమా కూడా కంటెంట్ బాగుందని నేను అనుకుంటున్నా. ఒక హర్రర్, థ్రిల్లర్ అండ్ ఇంకేంటి కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ ఇన్ని మిక్స్ చేసి హర్రర్ తో మరి ఇంత అద్భుతంగా సినిమా తీశారు. ఇంత కష్టం ఉంటుందో నేను రామకృష్ణ అన్న పోయి క్లాప్ కొట్టి ఆ రోజు నుంచి కూడా బ్యాక్ బోన్ గా ప్రసాద్ గారికి, ఆయన ఈ ఏజ్ లో కూడా ఎన్నో సినిమాలు తీస్తూ నేను రెగ్యులర్ గా మూవీస్ చేస్తాననే ప్రసాద్ గారు, ఆ శివ ఆయన ఇందులో హీరోగా చేశాడు. నా జయహో రామానుజ సినిమాలో మంచి రోల్ ఇచ్చిన. ఈ నెలలోనే నా సినిమా రిలీజ్ ఉంది. ఆ రిలీజ్ అయితే శివకి ఈ సినిమా ప్లస్ అవుతాడు. ఎందుకంటే మంచి రోల్ ఇచ్చిన శివకి. మంచి ఆ టైంలో రామోజీ ఫిల్మ్ సిటీ లో బాగా చేశాడు. గుడ్. అండ్ లక్ష్మణ సాయి గారు మా పెద్ద ప్రయాణం మాది. సో ఈ సినిమా సాంగ్స్ విన్నప్పుడు లక్ష్మణ సాయి గారైనా అనిపిస్తుంది. ఎందుకంటే లక్ష్మణ సాయి అంటే ట్రెడిషనల్, బట్ ఇదేమో హర్రర్. ట్రెడిషనల్ ఉన్న లక్ష్మణ సాయి గారు హర్రర్ చేసేసారు సాంగ్స్ ని. గుడ్, ఆల్ ది బెస్ట్. అండ్ అరుణ సుబ్బారావు గారు అండ్ మా ఇంకా ఆర్టిస్టులు సీతారాం చౌదరి గారు, మా విజయ్ చిత్ర పత్రికతో ఆయన చాలా ముందుకు వస్తున్నాడు. మా వీరబాబు గారు పిఆర్ఓ, ఆయన కూడా పత్రిక ద్వారా ప్రమోషన్ చేస్తూ ఉదయం లేవగానే వీరబాబు కనిపిస్తుంటాడు. అలాగే ఈ సినిమాకి పిఆర్ఓగా సినిమాని బాగా ప్రమోట్ చేయాలి. సినిమా తీయడం గొప్ప కాదండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. సినిమా తీయడం 20-30%, బట్ సినిమా రిలీజ్ చేయడమే 70%. ఆ సినిమాని కరెక్ట్ గా మనం రిలీజ్ చేయలేకపోతే మనం ఎంత ఖర్చు పెట్టి సినిమా తీసినా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత కష్టపడ్డా మనం ఆ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళలేము. బట్ మీడియా చిన్న సినిమాని ప్రమోట్ చేయాలి. చిన్న సినిమాని తీసుకొని వెళ్తేనే ఒక 100 మంది కార్మికులు బతుకుతారు. సో అలాగా ప్రసాద్ గారు రేపు తీసే సినిమాల్లో ఎంతో మందికి అవకాశాలు దొరుకుతాయి. అన్న ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఉండి, సోషల్ ఆర్గనైజేషన్ లో ఉండి కూడా సినిమా మీద ఉన్న మమకారంతో మళ్ళీ దీక్ష అనే సినిమా స్టార్ట్ చేసి, కిరణ్ ఆయన కూడా నా దాంట్లో అద్భుతంగా ఒక మంచి పాట చేశాడు. ఆ కిరణ్ హీరోగా మరి దీక్ష సినిమాని చేయబోతున్నారు. ఎందుకంటే నేను ఈ సినిమా జయహో రామానుజ చేసేటప్పుడుకి అంతకు ముందు నేను కూడా అన్నగారి ద్వారా అందరికి వెళ్ళేవాడిని. బట్ ఒక వరల్డ్ మెచ్చే సినిమా తీయాలని అనుకునే విధంగా నేను జయహో రామానుజలో పౌరాణిక 11 పాత్రలు, అంటే తెలుగు సినిమా పరిశ్రమ పుట్టిన తర్వాత 11 పాత్రలు వేసిన ఏకైక వ్యక్తి నేనే. వరల్డ్ రికార్డుకి అప్లై చేశాను, గిన్నీస్ బుక్ రికార్డ్ అప్లై చేశాం. అంటే అలాంటి పాత్రలతో రాబోతున్న నాకు మరి ఈరోజు యజ్ఞ నాకు కూడా ప్లస్ అయింది. నాకు సినిమా ఈ నెలలో రిలీజ్ అవుతుంది, ప్రమోషన్ కి కూడా నాకు ప్లస్ అయింది. థ్యాంక్ యూ విఠల్ గారు, సుభాష్ దొర గారు. అండ్ ఫైట్ మాస్టర్ బాగా చేశారు, వెరీ నైస్ యువర్ ఫైట్. చాలా రోపులు లేకుండా ఎక్స్ట్రాడనరీ ఫైట్ చేశారు, టెక్నికల్ ఫైట్స్, గ్రేట్, ఆల్ ది బెస్ట్. అండ్ నాతో పాటు మా సినిమా సింగర్ కూడా వచ్చారు, పద్మ గారు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి ఆర్టిస్టులందరికీ. ఇప్పుడే గోవా జ్యోతి కూడా చాలా బాగున్నావు, నైస్, మంచి ఫ్యూచర్ ఉంది, బ్రైట్ ఫ్యూచర్. సో కంగ్రాచులేషన్ ఆల్ ఆర్టిస్టులందరికీ, టెక్నీషియన్లకి, నిర్మాతలకి పైసలు వచ్చేలాగా ప్రసాద్ గారు కష్టపడండి. మీరు డబ్బులు రావాలి నిర్మాతకు వస్తే, మళ్ళీ ఆ విఠల్ గౌడ్ లాంటి వ్యక్తి మళ్ళీ సినిమాలు తీస్తాడు, ప్రసాద్ ల్యాబ్ లో ఫంక్షన్ పెడతాడు,
డబ్బులు వచ్చే మార్గం చేయండి. మేము కూడా వెనక ఉండి నేను రామకృష్ణ అన్న నీకు డబ్బులు వస్తానికి విశేషంగా కృషి చేస్తామని మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. యాంకరు పోయినసారి యాంకరు అన్ని తప్పులు చదివి నువ్వు మాత్రం బాగా చదివావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జై హో రామానుజాయలోనే విజయం కనిపిస్తోంది. ఆర్టిస్ట్ చెన్నకేశవ లాస్ట్ టైం కూడా చాలా బాగా అంటే ఈయనకి కృష్ణ హీరో కృష్ణ గారిని మర్చిపోయేలాగా మళ్ళీ ఒక కృష్ణ ఉన్నాడు అనేలాంటి పాత్ర చేశాడు. ఆల్ ది బెస్ట్. నిజంగా మీడియా వారు ఈ రోజు కళాకారులందరూ ముందుకు వెళుతున్నారు అంటే వారి సపోర్ట్ చాలా ఉండాలి. సినిమాలు చాలా చూస్తాను, నేను చూస్తూ ఉంటాను సెన్సార్ చేసేటప్పుడు కూడా. కాకపోతే సినిమా చూడగానే అర్థమవుతుంది ఇది హిట్ అవుతుందా, ఇది ఎలా ఉంటుంది ఏంటని. కానీ ఈరోజు యజ్ఞం చూడగానే నాకు ట్రైలర్ చూడగానే నాకు అనిపించింది తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. ఆ మ్యూజిక్ అయితే RRR లాగా మా సోదరులు గర్దర్లు ఆడించారు. హీరో హీరోయిన్స్ కానీ ఫైట్స్ కానీ ప్రతిది కూడా మరి కష్టపడి ఒక మంచి సినిమా తీసుకొచ్చి ఎంతో మంది కళాకారులకి ఉపాధి కల్పించిన నిర్మాతలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ యజ్ఞాన్ని చేసినారు మొత్తమందరికి అభినందన మందారమాల. ఇటువంటి మంచి సినిమాలు తీసి అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు అందించుచుంటే నాకు అవకాశం ఇచ్చినందుకు మా సోదరులు అరుణ గారు మాకు 25 ఏళ్ళ అనుబంధం. ఈ సినిమాలో ఆమె నటిగా కూడా ఇంట్రొడ్యూస్ చేసిన, కానీ సింగర్ గా ఇంట్రొడ్యూస్ చేయాలి, బట్ టెక్నికల్ ప్రాబ్లం అయింది. నెక్స్ట్ పార్ట్ 2 లో సింగర్ గా నేనే ఇంట్రొడ్యూస్ చేస్తాను మా అరుణని. తప్పకుండా అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ సినిమా సూపర్ హిట్ కావాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సోదరులు మా లక్ష్మణ్ సాయి గారికి మరియు దర్శకులు ప్రసాద్ గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. సూపర్. ఈడి రమేష్ గారు కూడా మస్తు అన్ని విషయాలు చెప్తూ కొంచెం తెలియని కూడా కొన్ని విషయాలు మాకు ప్రతాప్ రామకృష్ణుడు కూడా సపోర్ట్ తోనే ఇంతవరకు వచ్చాం. అట్లాగే మా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈయన మన చిన్నకేశ్వర నాయుడు గారు కూడా అంత దూరం నుంచి వచ్చి మనకు బాగానే సపోర్ట్ చేశారు. టెక్నీషియన్స్ వాళ్ళు కూడా ఈయన రమేష్ గారు ఆయన కూడా మంచి సపోర్ట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఈ యజ్ఞ సినిమా విజయవంతమవి మంచిగా నడిచి మా డబ్బులు మాకు రావాలని దేవుని రేణికెళ్ళమ్మ ఫిలిమ్స్ వాళ్ళతో ఆమెతో కూల్చుకు సెలవు తీసుకుంటాం. సభకు నమస్కారం. మీడియా సోదరులకు మరియు మా మన్నను వర్ణించి నాకు ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదని చెప్పిన రామకృష్ణ గౌడ్ గారు వచ్చిన వారికి మా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే సరే అతని సాయి వెంకట సాయి గారు వారికి కూడా ఫోన్ చేశాం, రండి అన్న మీరు తప్పక రావాలంటే తప్పకుండా వస్తానని చెప్పి వాళ్ళు వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన మన నిర్మాత గారు చిలుకోటి రఘురామ్ గారు అండ్ విఠల్ గౌడ్ గారు ఇద్దరు నిర్మాతలు వాళ్ళు మనం సహకారం. ఎందుకంటే సరే మేము మన సినిమా ఇండస్ట్రీలో మనం ఫస్ట్ నుంచి మనకేమి లేదు, కానీ ఎందుకంటే మన చిత్తూరు ప్రసాద్ గారు సినిమా తీస్తున్నామన్నారు. దోస్తాన్లో కలిసినప్పుడు సరే పెద్ద మనిషి కదా అని చెప్పి అంటే ఒక సినిమా ఇస్తున్నారు అంటే సరే లేదు సార్ వస్తాంలే అని చెప్పాను. వచ్చి ఎందుకంటే వాళ్ళ ద్వారా అన్ని సినిమాలను కలిసి చేసి వాళ్ళకి ఎందుకంటే సహకారం చేసుకుంటూ సినిమాలు ఎందుకంటే ముందు నడిపించాం. అది అయిన తర్వాత కూడా మరి లక్ష్మణ్ సాయి గారు ఎందుకంటే ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎన్నోసార్లు వెళ్ళాము, వాళ్ళు మాకు సహకరించి మంచి పాటలు ఇచ్చారు. రమేష్ గారు రాత్రి ఎప్పుడు పోయినా సరే రమేష్ గారు విజయ్ స్టూడియో దగ్గర పోయి వాళ్ళ దగ్గర ఎప్పుడంటే అప్పుడు పోయినప్పుడు రెడీ ఉండి అన్ని కూడా సహకారం చేశారు. అలాగే ఫైట్ మాస్టర్ గారు మాయంపడి రాత్రి పగలు అక్కడ ఉన్నారు, చేత కాకుండా కానీ అక్కడ కూర్చొని జాతరలో కూడా ఫైట్ కూడా చాలా చేశారు. ఇడిగి రమేష్ గారు కూడా మాయంపడి అన్ని సహకారం చేశారు. అలానే శివానాయుడు గారు, జ్యోతి గారు వీళ్ళెందుకంటే పాపం ఎప్పుడంటే అప్పుడు జ్యోతి గారు కూడా శివనాయుడు గారు ఇద్దరు కూడా జ్యోతి గారికి అయితే ఒక దగ్గర సాంగ్ చేసినప్పుడు అక్కడ పడ్డది దెబ్బ, చాలా ఇబ్బంది అయింది. అయినా కూడా మళ్ళీ సరే నేను వెళ్ళానన్నా ఉంటాను ఇక్కడనే ఉండి తెల్లారి కూడా మళ్ళీ సాంగ్ చేసింది. అలా ఎందుకంటే చేశారు కాబట్టి అందరూ కూడా మరి చెన్నకేశవ నాయుడు గారు ఎందుకంటే మాకెందుకంటే ఆయన ఎందుకంటే ఒక విలన్ లాగా కనిపించాడు. ఆయన ఎందుకంటే ఎప్పుడు వస్తే అప్పుడు ఎట్లంటే అట్లా ఏ విధంగా ఆ విధంగా చేశారు. అందరు సహకరించారు. అందరి సహకారంతో ఈ సినిమాను ఎందుకంటే ముందు నడిపించాం.
ఏ విధంగా పాటలు కాదు, మా సార్ గారు పాటలు మంచిగా రాశారు. ఇక మురళీ కృష్ణ కో డైరెక్టర్ గారు కూడా మంచి సహకారం అందరు చేశారు. సరే, ఎందుకంటే మనం సినిమా ఇండస్ట్రీలో మనం కొత్తగా అయినా కానీ అందరి సహకారంతో ఏదో కొద్దిగా వీళ్ళకంటే కొద్దిగా నేర్చుకొని కొద్ది స్టార్ట్ చేశాం. అది ఈ సినిమాని ఎందుకంటే అందరు కలిసి కూడా ముందుకు తెచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. సరే, ఏదైనా కానీ ఇప్పుడు ఎందుకంటే సినిమాలు మంచిగా ఆడి ఇదేంటే అందరి ఆశీర్వాదం కావాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఎందుకంటే ఫిలిం ఛాంబర్ గారికి వాళ్ళకి కానీ పిఆర్పి ప్రసాద్ గారు ఇక వాళ్ళకి ఎందుకంటే మొన్న అప్పచెప్పాను, ఇక ఆయన చేతిలో పెట్టాం. అయ్యా, నువ్వు ఏం చేస్తూ వచ్చేయు, నీ ఇష్టం, నీకు మేము వెనుక ఉంటాం, నువ్వు ఎన్ని చేస్తా అంటే వచ్చాయి, నీకు అప్పచెప్పాం మొత్తం. ఇక దాన్ని సాలంగా నడిపించే జిమ్మదాన్ని ఇదని చెప్పాం. ఈ మీటింగ్ కూడా ఆయనకి అప్పచెప్పాం, మొత్తం అరేంజ్ చేసి ప్రతి సక్సెస్ కావాలి మనకని చెప్పాం. ఆ విధంగా ఆయన కూడా మాకు సహకరించి చేశారు. అది ఫైట్ మాస్టర్ కానీ, ఇంకోటి మ్యూజిక్ డైరెక్టర్ కానీ, మరి ఇంకోటి డాన్స్ మాస్టర్ ఇద్దరు కూడా చాలా డాన్స్ మ్యాచ్ చేశారు. ఇద్దరు కూడా మంచి చేసి అప్పారావు గారి వాళ్ళు గారు. ఇంకో హీరో ఉన్నాడు మనకు, ప్రదీప్ రెడ్డి గారు అని. ఆయన ఎందుకంటే ఫస్ట్ హీరో, ఆయన ఎందుకంటే ఇక్కడ రాలేదు రోజు, ఆయనకి ఎందుకంటే ఇక్కడ ఆయన ఇంజనీర్ పని చేస్తారు కాబట్టి ఆయన రాలేకపోయాడు. ఆయన కూడా మంచి సాంగ్స్ ఇచ్చాడు. ఆయన సగం చేసి మళ్ళీ పోయినాక మళ్ళీ రమ్మంటే వచ్చి ఆయన కూడా సహకరించేసి. కాబట్టి అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. ఈ సినిమాకు చూసినందుకు కానీ అందరూ కూడా మాకు సహకరించి మా సినిమాను మంచి నడిచేటట్టు ఆశీర్వదించాలని కోరుతున్నాం. ఆహుతులైన పెద్దలకు, కళాకారులకు, ఆర్టిస్టులకు, మీడియా వాళ్ళకి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. యజ్ఞ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు యజ్ఞం చేసాం మేము. ఒక యజ్ఞమే. ఎందుకంటే స్టార్ట్ చేసింది ఒక అతను, ఆఫీస్ తీసిన తర్వాత పారిపోయాడు. ఆయన ఒంటరిగా కూర్చున్న సమయంలో చిన్ననాటి మిత్రుడు, అంటే చెట్టి దోస్త్ అంటారు, సినిమా పరిశ్రమ అంటే ఏమిటో తెలియదు. ఆయన ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీస్ చేసి రిటైర్ అయ్యాడు. వారం వచ్చి కలిసి మాట్లాడుతుంటాడు. ఏం డల్గా కూర్చున్నామంటే, ఇట్లా అయింది, ఆఫీస్ తీసి ఆయన పారిపోయాడు అని చెప్పాడు. చేద్దాం పట్టు అని చెప్పి మొదలుపెట్టాడు. చేస్తూ ఉన్నాం. ఒక అమ్మాయికి డైరెక్షన్ నేర్పి డైలాగ్ ఎలా చెప్తుంది చెప్పి తిరుపతి నుంచి పిలిపించి హీరోయిన్ వేషం ఇచ్చారు. 2 రోజులు షూటింగ్ చేసింది. 3 రోజులు తమిళనాడు వెళ్తున్నా వెళ్ళిపోయింది అంతే అమ్మాయి. తర్వాత ఇంకో అమ్మాయి సెలెక్ట్ చేశారు. మధ్యాహ్నం దాకా షూటింగ్ చేసింది. మా చెల్లె రియల్ తెగింది అని చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ కనపడలా. ఇంకో అమ్మాయి ఫోటోషూట్ చూసి షూటింగ్ చేశాం 3 రోజులు. మా ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోయింది. ఇట్లా 3 హీరోయిన్లు 3 హీరోలు నామం పెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి నేనేంటంటే, ఇక్కడ నిర్మాతలు కూడా ఉన్నారు, వుడ్ బి డైరెక్టర్స్ కూడా ఉన్నారు. క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు కొత్త వాళ్ళకి జాగ్రత్తగా ఇవ్వండి, లేదా పాత వాళ్ళని బతిమలాడుకుని ₹1 తగ్గించే చెయ్యండి అని బతిమలాడండి. వాళ్ళ టైం సెన్స్, కెమెరా సెన్స్ తెలుస్తుంది వాళ్ళకి. లేకపోతే పోయిన సంవత్సరం రిలీజ్ అవ్వాల్సిన సినిమా 2 సంవత్సరం పట్టిందండి, కేవలం ఆర్టిస్టుల వల్ల. ఆ తర్వాత కెమెరా మ్యాన్, ఆయన సంగతి చెప్పకూడదు, అతని వల్ల ఇలా అనేక నష్టాలు పడి లాస్ట్కి ఈ సినిమాలో మర్డర్లు మానవంగా లేవండి. కామెడీ మాటలు, కామెడీ డైలాగులు అవి ఖర్చు పెట్టారండి. నన్ను అడిగితే సెన్సార్ బోర్డు మెంబర్ గారు ఉన్నారు కాబట్టి, 2 పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి, సెన్సార్ బోర్డులు కూడా పట్టించుకోండి ఒకసారి. చిన్న సినిమాలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు అడగండి. 2 నెలల సినిమాలు ఫస్ట్ నుంచి 2 నెలల దాకా సెక్సే కనపడతా ఉంటుంది, రిలీజ్ అవుతున్నాయి. చిన్న సినిమాలు ఏం డైలాగ్ రాశానండి నేను. పాత సామెత ఉందండి, అరే శుభం పలకరంటే ఏదో మొన్న తీసుకురారా అంటారు, పెళ్లి కూతురు అంటారు. అది తప్పండి, అదొక మార్కు. ఎవడో చిలకపరిచి చెప్పుకునేవాడు, సార్ నాకు ఎందుకు ఒళ్ళంతా జిలగుంది, ఆడవాళ్ళ చేస్తే జిలగా ఉందంటే వాడు దురదగుండి ఆకిస్తాడండి మళ్ళీ గీక్కోవడానికి. ఇది తీసేయమన్నారండి. ఇట్లా కామెడీ డైలాగ్స్ మామూలు మాటలు కట్టించారు 3. ఇంకేం చెప్పాలండి. కాబట్టి తెలుగు వచ్చిన వాళ్ళు పెడితే మీరు కాదమ్మా, మాకు ఇచ్చిన వాళ్ళ సంగతి చెప్తున్నానమ్మా. ఎప్పుడో లీక్ చేసుకున్న సినిమా అన్ని కట్స్ మళ్ళీ తీసి మళ్ళీ పంపించాం. ఇప్పుడు దాకా మాకు దయలేదు. కాబట్టి అది బయలుసుకోండి. కానీ వెంకట గారు చెప్పినట్టు థియేటర్లో క్యూబ్ ఇంత కష్టపడి నిర్మాత తీసినా కూడా మళ్ళీ క్యూబులు, యూఎఫ్ఓలు ఇవన్నీ కూడా. ఇంకా చిన్న సినిమాలు ఎక్కడికి తీస్తారండి సినిమాలు. సినిమా అంటే తెలియదు కాబట్టి ఆయన నిలబడి చేస్తూ ముందుకు వెళ్ళాలంటాడు. ఎప్పుడు వెళ్ళినా ఏం చెప్పినా ముందుకు వెళ్తా ఉండవా అని ఉన్నా నీకు ఎందుకుంటాడు. ఆ మాట చాలా పవర్ అండి.
అలాగే సార్ ఎప్పుడు సభ నేను వస్తున్నా. ఒకరోజు ఓపెన్ చేసిన రోజు ఆయన చిన్న క్లాప్ ఆపానండి. ఎందుకంటే వాళ్ళు గౌరవం, ఈ సినిమా చేసిన వాళ్ళు తోడుగా ఉంటారు. అలాగే మీ అందరి దీవెనలతో ఈ సినిమా సక్సెస్ అవుతుందని ధైర్యం ఉందండి నాకు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తే చాలండి, లాభం అలాంటి వాళ్ళండి వాళ్ళు, దేవుళ్ళు వాళ్ళు. ఆలోచించిన పెద్దలందరికీ నమస్కారం. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులందరూ మరియు సాంకేతిక నిపుణులందరికీ నా కృతజ్ఞతలు. ఈ సినిమా మంచి ప్రజాదరణ పొందాలని, విజయవంతం అవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ అటెండింగ్ ది ఫంక్షన్. ఎన్ని కష్టాలు ఉంటే ఈ సినిమా నేను మొదలు చెప్పిన యజ్ఞం లాగా తీస్తే యజ్ఞ అయిందని. చాలా కష్టాలు సినిమా ఈ రోజుల్లో తీయాలంటే చాలా కష్టాలు, అయినా కూడా ఇన్ని సినిమాలు తీస్తున్నారంటే గ్రేట్. అది మీరు అన్నట్టు సెన్సార్ బోర్డులో కూడా మెంబర్లని సరి అయిన పరిజ్ఞానం లేని వాళ్ళని మెంబర్లు వేయడం వల్ల సినిమా చూసే విధానం వాళ్ళకి తెలియట్లేదు. సినిమాకి వాళ్ళకి ఏ అనుభవం లేదు, పొలిటికల్లో తిరిగితే మెంబర్లను వేస్తున్నారు. ఏమవుతుంది అంటే వాళ్ళకు పరిజ్ఞానం లేక సరి అయిన నిర్ణయం తీసుకోలేకపో ఇలాంటి నిర్మాతలు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. సో దీని మీద ప్రక్షాళనకి మనం నడుము కట్టాల్సిన అవసరం ఉంది. రామకృష్ణ అన్న దీని మీద వార్ స్టార్ట్ చేయాలి. ప్రొడ్యూసర్స్ నా మీద నమ్మకం ఉంచి ఈ సినిమాను ఆంధ్ర, సీడెడ్, బెంగళూరు అన్ని ఏరియాలకు నాకు ఇచ్చినందుకు వారికి న్యాయం చూపించి 100 థియేటర్లు వేస్తానికి ప్రయత్నం చేసి 100 థియేటర్లు సినిమా వేస్తాను. థ్యాంక్ యూ. వీళ్ళందరితో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను నేను. వీళ్ళు మంచి పర్ఫార్మెన్స్ తోటి మంచి అవకాశాలు రావాలి, నాకు కూడా అవకాశాలు రావాలి, డబ్బులు రావాలి. 80% అయిపోయింది. ఇది కూడా గంగాధర్ డైరెక్టర్ అండ్ సింహాద్రి గారు కో డైరెక్టర్గా ఉన్నారు. ఇది కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశారు వెనుకల్లో మా ఫిలిమ్స్ తోటి. అట్లాగే మంచి అవకాశాలు రావాలి వీళ్ళకు కూడా. మంచి దాసర్ గంగాధర్ గారితో డైరెక్షన్. ఒకసారి వేదిక మీదకి వస్తారా గంగాధర్ గారు? ఈ రాము గారు దీంట్లో యజ్ఞంలో కూడా మంచి సేమ్ అదే. దీంట్లో కూడా చిత్ర పూజలే, ఇది కూడా ఆర్ఆర్ఏ. అట్లాగే ఇది కూడా మంచి కావాలని వీళ్ళందరూ కూడా మంచి అవకాశాలు రావాలి. భూతాల గురువయ్య క్యారెక్టర్ చేశారు దీంట్లో. అన్న వెబ్ సిరీస్ అది ఓకే. వీళ్ళందరూ కూడా మంచి అవకాశాలు రావాలి, నాకు కూడా మంచి డబ్బులు రావాలని. రేణుకెళ్ళమ్మ ఫిలిమ్స్ అన్న మా ప్రతాప్ రామకృష్ణ కన్నా సపోర్ట్ కూడా ఉండాలి. అందుకే ఈ విషయం అందరి వేదిక మీద చెప్పాలని మా సాయి వెంకట్ సార్ కూడా ఎట్లాగో అన్ని విషయాలు సార్కి చెప్పాలని ఈ వేదిక మీద చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా అలంకరించిన పెద్దలకి మరియు ఈ వేదిక చూడడానికి వచ్చిన ప్రేక్షకులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి నా హృదయపూర్వక కళాభివందనాలు. యజ్ఞ ఈ చిత్ర దర్శకులు చిత్రజలు ప్రసాద్ గారు అంటే నాకు ఒక అభిమానం, గౌరవం. ఎందుకంటే సార్ వచ్చేసి 60 years ఉన్నా కానీ ఒక 16 years లాగా యంగ్గా ఆలోచిస్తారు. మరియు ఎంతో మంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఒక నిర్మాతలం కాకుండా టెక్నీషియన్స్ కూడా కొత్త తరాన్ని మన చిత్రరంగానికి పరిచయం చేస్తున్నందుకు నిజంగా వారిని అభినందించదగ్గ విషయం. మరియు చిత్రం జయాపజయాలతో నిమిత్తం లేకుండా వరుసగా కంటిన్యూ చేస్తున్నారు సినిమాలు. ఇప్పుడు యజ్ఞ రిలీజ్ రెడీగా ఉన్నది. మరియు కాశీనగరం 1947 అనుకుంటా అది పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నది. మొన్న రీసెంట్ గా 2 సినిమాలు కూడా ఓపెనింగ్ జరిగినది. ఒకటి బాలా తేజం, 2 సన్ ఆఫ్ సునామీ. అలా చిత్రాల మీద చిత్రాలు తీస్తూ మరియు ఎంతోమంది కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. అందుకే ఎవరంటే చాలా అభిమానం, గౌరవం. మరియు ఈ చిత్రం తీయడానికి ముందుకొచ్చిన విఠల్ గారికి కానీ, రఘురామ్ గారికి కానీ, మరియు సుభాష్ పాండే గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంత ధైర్యంతో చిన్న వాళ్ళని, కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఈ సినిమా తీయడానికి ముందుకొచ్చినందుకు నిజంగా వారిని కూడా అభినందించాలి. మరియు చిన్న చిత్రాలను ముందుండి నడిపిస్తున్న ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు మరియు సాయి వెంకట్ గారు కూడా చాలా మంచి మనుషులు, చాలా మంచి హ్యాండ్స్. వాళ్ళు పట్టిన సినిమా కూడా ఏది ఆకుండా ముందుకు వస్తూ ఉంటాయి. మరియు చిన్న చిత్రాలని ధైర్యంగా ముందుకు రిలీజ్ చేయడానికి మా పిఆర్కే ప్రసాద్ గారు కూడా ముందుంటున్నారు. అలాగే చిన్న చిత్రాలను ఎంకరేజ్ చేయడానికి మా విజయ చిత్ర పత్రిక కూడా ముందుంటుంది.
కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ డైరెక్టర్లకి థ్యాంక్స్. ఈ గోపిచంద్ యజ్ఞం సినిమా లాగా యజ్ఞం కూడా సినిమా మంచి హిట్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మ్యూజిక్ ఒక సముద్రం లాంటిది. అది సీసా రూపం వస్తుంది, కుండ వస్తే కుండ రూపం వస్తుంది. అంటే వాటర్ దాని రూపం మలుచుకొని ఉంటుంది. డైరెక్టర్ గారు ప్రసాద్ గారు తను అనుకున్న మనసులో ఉన్న భావాన్ని చెప్పి నాతో సాంగ్ చేయించుకున్నారు. కాబట్టి ఆయన తగినట్టుగా సాంగ్స్ చేయడం జరిగింది. ఎప్పుడైనా ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఆర్ఓ సోదరులకు, ఈ ఫంక్షన్కు వచ్చినటువంటి అందరూ నా హృదయపూర్వక నమస్కారం. ఆర్ఆర్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రేణుకా ఎల్లమ్మ ఫిలిమ్స్ సంయుక్త నిర్మించినటువంటి చిత్రం యజ్ఞ. ఈ యజ్ఞ చిలుకుటి రఘురాం, చీలపల్లి విఠల్ గౌడ్ నిర్మించిన చిత్రం యజ్ఞ. హారర్, కామెడీ, యాక్షన్, ప్రేమ, లవ్ మంచి అంశాలతో కలిగినటువంటి చిత్రం యజ్ఞ. ఈ చిత్రం నిజంగా ఒక యజ్ఞం లాంటిది. దీనిని చెప్పినట్టు చిత్తజల ప్రసాద్ గారు చెప్పినట్టు ఇది మొదలుపెట్టినప్పటి నుంచి ఎప్పటి నుంచి అవాంతరాలు ఎన్నో ఇబ్బందులు పెట్టేది. తర్వాత రఘురాం గారు మిగతాది నేను మోస్తానని చెప్పి భుజ స్కంధాల మీద వేసుకొని ఎంతో కష్టపడి ఈ యజ్ఞానికి ఆజ్యమై పరిపూర్ణంగా నెరవేర్చారు. మా దొరగారు వెనుక ఉండి రాత్రనక పగలనక వెన్నంటూ ఉండి ఎటువంటి అంతరాయం వచ్చినా దాన్ని ఎదుర్కొంటూ ముందుకెళ్ళిపోయి ఈ యజ్ఞాన్ని ఒక యజ్ఞం లెక్క పరిపూర్ణంగా చేసి ఈరోజు 100 థియేటర్లలో ముస్తాబై రాబోతుంది. ఇకపోతే హీరో శివ గారు, జ్యోతి గారు, ప్రదీప్ రెడ్డి ఉన్నారు, అతను రాలేదు జాబ్ పని మీద. వీరి ఇద్దరు పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. వీరిద్దరికి మరెన్నో సినిమాలు రావాలని పరమేశ్వరుని కోరుకుంటాం. ఈ చిత్రంలో మెయిన్ విలన్ కరుడు కట్టిన రాక్షసుడు కాదండి, కానీ మనసు మంచిది. మంచి సాహిత్యాన్ని అందించినటువంటి గడ్డి సీతారామ చౌదరి. సిగ్గు సిగ్గు ఐటమ్ సాంగ్, గోలగోల అద్భుతమైన సాహిత్యాన్ని ఇచ్చి లిరికల్ గా హిట్ దోహదపడ్డాడు. స్వర్ణలత గారు అందరూ టెక్నీషియన్ మొత్తం అందరూ సహకరించి ఆర్టిస్టులు ఎంతో కష్టపడ్డారండి. ఆ కష్టానికి ప్రతిఫలం రేపు థియేటర్లో తాండవం చేస్తుందండి. సినిమా ప్రతి థియేటర్ తాండవం చేస్తుంది, మంచిగా ఆడుతుంది. ఈ ప్రొడ్యూసర్స్ కి ఈ ఫస్ట్ మాట్లాడడం ఫస్ట్ టైం. ఇప్పుడు అలానే హ్యాపీగా ఉండాలి. నేను చెప్పాల్సిందంతా మా డైరెక్టర్ గారు ఒక బాధలో ఫీల్లో చెప్పేశారు సార్. నేను చెప్పాల్సిందంతా డైరెక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పడానికి ఏం లేదు. యజ్ఞ సినిమా టైం పడుతుంది. ఒక షార్ట్ ఫిలిం రిలీజ్ చేయలేని వాళ్ళు కూడా మా డైరెక్టర్ గారిని కామెంట్ చేస్తుంటే చాలా బాధేసింది. ఇప్పుడు ఆయన 3 సినిమాలు థియేటర్ రిలీజ్ చేస్తున్నారు. చాలా ఇది ఏంటంటే ఒకళ్ళు ఈ ఫీల్డ్ లో ఎలా ఉందంటే అసలు ఎంకరేజ్ చేసుకోవాలి కానీ డిక్రేజ్ చేసే సిచ్యువేషన్ ఉందండి. ఓపిక నాకు హీరో అవ్వాలని ఓపిక బరాయిచి అల్టిమేట్ గా ఈ రోజు మీ ముందు తీసుకొచ్చారు మా డైరెక్టర్ గారు. అలానే ఆయన డేరింగ్ మాత్రం మనం యాక్సెప్ట్ చేయాలి సార్. ఒక్కసారి క్లాస్ ఆయన డేరింగ్ క్లాస్ కొట్టాలి మీరు. అయితే ఈ సినిమాని మా దొరగారు లేకుండా, మా బిట్టలన్న లేకుండా, మా రవి సార్ లేకుండా ఇది ఇక్కడ వచ్చేది కాదు సార్. ఈ నలుగురు సార్ 4 పిల్లర్లు ఈ మూవీకి
ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నానంటే కారణం వీళ్ళ నలుగురే. హ్యాపీగా ఉంది సార్. ఈ సినిమా మాత్రం మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయదు. మా సార్ పంచపక్ష పర్వాణాలన్నీ పెట్టేశారు. మీరు హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి పిల్లలతో వెళ్ళి హ్యాపీగా బయటకు వస్తారు. ఆ మాత్రం కాన్ఫిడెంట్ వచ్చింది ఈ రోజు నాకు. మా విధమైన డైరెక్షన్ లో ఈ సభ చాలా సక్సెస్ చేశారు. సో టైం చాలా తక్కువ ఉంది కాబట్టి థ్యాంక్ యూ. ఇంకా ముఖ్యంగా భయా మీడియా వాళ్ళు, మీరు లేకుండా చిన్న సినిమా లేదు, పెద్ద సినిమా ఏది లేదు, ఈ సభ కూడా లేదు. మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేసుకున్నాను. మీరు ఎప్పుడు చేసే ప్రోత్సాహం కంటే కూడా మా సినిమా గురించి ఇంకొంచెం ఎంకరేజ్ చేయండి, నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఫ్యూచర్ లో మనం కలుద్దాం భయ్యా. హలో, అందరికి నమస్కారం. ప్రసాద్ సార్, విఠల్ సార్, సుభాష్ సార్, రఘు సార్ అందరికి పెద్ద థ్యాంక్ యూ. అండ్ మీరు ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నాకు అంత తెలుగు రాదు, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దాట్. అండ్ మా ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్ శ్రీకర్ సార్, హాయ్. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ అండ్ ప్లీజ్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు చెన్నకేశవ. నేను స్కూల్లో మాస్టర్ గా చేస్తున్నటువంటి నన్ను మా డైరెక్టర్ గారు అయినటువంటి చిత్తాజుల ప్రసాద్ అన్న గారు నన్ను దీంట్లో విలన్ గా చేయడం జరిగింది. వారికి నా పాదాభివందనాలు. ఒక రకంగా చెప్పాలంటే ఈ యజ్ఞం ఈ బ్రహ్మ విష్ణు ఈశ్వరులు ఆ ప్రొడ్యూసర్ అయినటువంటి వాళ్ళు కలిసి వారి చేత చేయించారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. సార్ అదే విధంగా సినిమా చాలా బాగా వచ్చింది. దీనిలో నేను నటించడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ కూడా ఇది విడుదల కాబోతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.